ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ఈశ్వరం। హరి ఓం తత్సత్। హరే కృష్ణ। ఈరోజు మనము కీర్తనలు అందులో భాగంగా బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ అనే కీర్తనను తెలుసుకుంటున్నాము। ఈ కీర్తనను శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు విరచితం చేసినదనమాట। ఈ కీర్తన నరోత్తమ దాస ఆచార్యులు చాలా గొప్పవారు। ఎందుకంటే ఎన్నో కీర్తనలను ఆయన అదే రచనలు చేసి ఉన్నారు। మనము ఆయన యొక్క రచనలు కూడా తెలుసుకొని ఉన్నాము। శ్రీకృష్ణ చైతన్య ప్రభు అంటూ మనకి పునః ప్రార్థన అది కూడా ఆయనే వ్రాసారు। తర్వాత గురువుల గురించి తెలియచేస్తూ శ్రీ గురు చరణ వింద శ్రీ గురు చరణ పద్మ అనే ఆ గీతాన్ని కూడా మనము తెలుసుకున్నాము। ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది భగవంతుని యొక్క సైనహారతి అయినటువంటి రాధాకృష్ణ ప్రాణమోరా జుగలా కిషోరా ఆ గీతం కూడా మనము ఆ కీర్తన కూడా తెలుసుకున్నాం। అలాంటి ముఖ్యమైన కీర్తన ఈ బృందావన రమ్యస్థానం అంటే ఆ బృందావనం గురించి వివరిస్తూ ఎంతటి దివ్యమైనటువంటి ధామము అంటూ తెలియచేస్తూ శ్రీలా నరోత్తమ దాస ఠాకూర్ల వారు రాసినటువంటి ఈ ఈ కీర్తనను ఈరోజు మనము తెలుసుకుందాం। ఓకే। బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహార। బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహార। अमृता कालिंदी नीरे राजा हंसा केली कोरे ताहे शोभे कनका कमाला। अमृता कालिंदी नीरे राजा हंसा केली कोरे ताहे शोभे कनका कमाला। బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహార। तारा मध्ये हेमापीठ अष्टाधाले बेष्टिता अष्टधाले प्रधान नायिका। तारा मध्ये हेमापीठ अष्टधाले बेष्टिता अष्टधाले प्रधान नायिका। तारा मध्ये
होशियाचे दुई जाने श्याम संगे सुंदरी राधिका तारा मध्ये रत्न होशियाचे दुई जाने మాతాజీ మ్యూట్కి రండి ఎవరు శ్యామ సంగే సుందరి రాధికా బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతనా మందిర మనోహారం ఓ రూపాలావణ్యరాశి అమియా పాడి చేకాసి హాస్య పారిహాస సంభాషానే ఓ రూపాలావణ్యరాశి అమియా పాడి చేకాసి హాస్య పారిహాస సంభాషానే नरोत्तमा दासा को ये नित्य लीला सुखमोये सदा ये स्फुरु का मोर माने नरोत्तमा दासा को ये नित्य लीला सुखमोये सदा ये स्फुरु का मोर माने బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహార రతన మందిర మనోహార హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే. ఓకే, ఇందులో మీనింగ్ ఏమిటి తెలుసుకుందాం. బృందావన రమ్యస్థాన అంటే మనం ఇదివరకే బృందావనం గురించి చాలా క్లాసెస్లో అంటే వీడియోలు మనము ఇది చేసినప్పుడు అందులో తెలుసుకున్నాం బృందావనం యొక్క విశేషాలు ఏమిటి, అక్కడ ఎలాగా ఉంటుంది అన్న విషయాలు. అంటే ఈ బృందావనం అనేది ఒక రమ్యస్థానము. ఎందుకు అలాంటి రమ్యస్థానము అనేది అంటే అది ఆధ్యాత్మిక జగత్తులోని ఒక దివ్య ధామం వంటిది ఆ బృందావనము అనేది. అంటే ఎందుకు అంటే భగవంతుడు స్వయంగా అక్కడ లీలలు చేశారు. అంటే పూర్తిగా కూడా తన స్నేహితులతో ఉన్నారు. చక్కగా ఆ వనాలు, బృందావనంలో 12 వనాలు ఉన్నాయి. ఆ 12 వనాలలో ఆయన నడయాడారు. అంతటి దివ్యమైన లీలలు చేసినందువల్ల ఆ బృందావనం అనేది రమ్యస్థానముగా అని దివ్యమైన ధామముగా చెప్తున్నారు. ఇంకా అది ఆ బృందావనం అనేది ఎలాగా ఉంటుంది, ఆ బృందావనంలో ఎంతో మంది గోస్వాములు, ఆచార్యులు అందరూ కూడా నడయాడిన ప్లేసు. అక్కడే ఉండి వాళ్ళు ఆ బృందావనంలో మందిరాలను ఏర్పాటు చేశారు. భగవంతుని యొక్క పూర్తి గుణ రూప లీలలను గురించి అందరికీ తెలియజేసే విధంగా ఆ బృందావనంలో ఉండి ఆ బృందావనాన్ని ఎంతో పూర్తిగా సంపూర్ణమైనటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేశారు గోస్వాములు ఆచార్యులు. కాబట్టి భగవంతుడు ఉన్నటువంటి
ఆయన నిత్య లీలలు చేసినటువంటి ప్రదేశం కాబట్టే దానిని రమ్యస్థానము, దివ్యమైన ధామము అని అంటారు. ఇంకా బృందావనం ఎలాగుంటది అంటే పూర్తిగా దివ్య చింతామణులతో నిర్మితమైనది ఆ బృందావనం అనేది. ఇంకా అక్కడ ఏముంటాయి? అనేక రత్నములతో పొదగబడినటువంటి అనేక మందిరములు ఉన్నాయి. అంత సోయగమైనటువంటి, శోభయానమైనటువంటి ఆ ప్రదేశము. అందుకే అది దివ్యధామం అని చెప్పబడింది. ఇంకా ఆ దివ్యమైన ప్రదేశంలో, బృందావనంలో యమునా నది ప్రవహిస్తూ ఉంటది. ఆ యమునా నదిలో ఎంతో ఆ చుట్టుపక్కల కూడా ఫల పూల వృక్షాలు ఎన్నో ఆ, సమృద్ధిగా నిండి ఉంటాయి. ఇంకా ఆ యమునా నదిలో రాజహంసలు, శ్వేతవర్ణంలో ఉన్నటువంటి రాజహంసలన్నీ కూడా విహరిస్తూ ఉంటాయట ఆ యమునా నదిలో. ఇంకా అలాంటి ఆ దివ్యమైన నదిలో ఎలాగా శతదళ సువర్ణ కమలాలు విరబూసి ఉంటాయట. శతదళ అంటే 100 రేకులు కలిగినటువంటి కమలము. అవి బంగారు వర్ణంలో కలిగి ఆ ఆ విధంగా పూర్తిగా కూడా అక్కడ విరాజిల్లుతూ ఉంటది. అదే అమృత కాలింది నీరే. కాలింది అంటే యమునా నది. రాజహంస కేలి కోరే. రాజహంసలన్నీ కూడా అక్కడ అవి క్రీడలో అలాగే తిరుగుతూ ఆనందంగా ఉంటాయట. తాహే శోభే కనక కమల. అలాంటి శోభమాయమైనటువంటి ఆ యమునా నదిలో శతదళ సువర్ణ కమలాలన్నీ కూడా ఆ, వికసించి విరాజిల్లుతూ ఉన్నాయి అని చెప్పడమే ఆ యొక్క అర్థము. ఇక తార మధ్యే హేమపీఠ. అలాంటి ఆ యమునా నదిలో అంతటి శోభమాయంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అక్కడ ఆ కమలాలు, బంగారు కమలాలన్నీ వికసించి ఉన్నాయి కదా. ఆ కమలాల మధ్య అష్టదళ పరివృతమైనటువంటి, అష్టదళ అంటే 8 దళములతో కూడినటువంటి ఒక సువర్ణ పీఠము, బంగారు పీఠము అక్కడ ఉన్నదట. అష్టదళే బేష్టిత. అలాంటి ఆ అష్టదళ బేష్టిత అంటే అక్కడ నిర్మితమై ఉన్న చోట ఇంకా ఎవరెవరున్నారు? అలాంటి వాటిలో అష్టదళములతో ఆ, అష్ట సకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నారట. ఎవరు ఈ అష్ట సకులు అని మనం చూసినప్పుడు శ్రీమతి రాధారాణి యొక్క ఇష్ట సకులు అనమాట వాళ్ళు, అష్ట సకులు. ఆ అష్ట సకులు ఎవరు? లలితా సఖి, విశాఖ సఖి, ఇందులేఖా సఖి, చిత్రలేఖా సఖి, తుంగ విద్యా సఖి, తర్వాత చంపకలతా సఖి, తర్వాత రంగదేవి సఖి, ఉమ్, సుదేవి సఖి. వీళ్ళందరూ కూడా నిరంతరము పర్యవేష్టితులై ఉంటారనమాట. ఇంకా వీరే కాదు, వీరికి కింద మళ్ళీ ఎంతో మంది ప్రాణసకులు, ఇష్టసకులు, వీళ్ళందరూ కూడా పర్యవేష్టితులై ఉంటారు రాధాకృష్ణుల్ని సేవించడానికి. ఇందరు కలిసి అలాంటి సేవలను చేస్తూ భగవంతుణ్ణి వాళ్ళు ఆ సేవాభావంతో ఆరాధిస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా అలాగా ఆ అష్ట సకులలో ముఖ్యమైన సకులు ఇద్దరు, లలితా సఖి, తర్వాత ఆ, విశాఖ సఖి. వాళ్ళిద్దరు కూడా అక్కడ పర్యవేష్టితులై ఉన్నారట. ఇక అలాంటి బంగారు పీఠం మీద ఒక రత్న సింహాసనము, అదే అష్టాదలే ప్రధాన నాయిక, తారా మధ్యే రత్నాసనే, ఓసియాచే దుయి జానే. తార మధ్య రత్నాసన. అలాంటి ఆ పర్యవేష్టితమైనటువంటి వీరందరి దీంట్లో ఆ సువర్ణ ఇది ఆ, అష్టదళంతో పారి ఉండగా అందులో ఒక రత్న సింహాసనం ఉన్నది. ఆ రత్న సింహాసనం అయిన దానిపైన ముగ్ధ మనోహరమైనటువంటి శ్రీ రాధిక, ఎవరితో? శ్యామసుందరుడు అయిన కృష్ణ భగవానునితో ఆమె ఆసీనులై ఉన్నారు.
ఆ ఇద్దరు చూడడానికి ఆ దివ్య జంట ఎంతో అద్భుతంగా ఉన్నారు. ఆ రత్న సింహాసనం మీద వారిద్దరు కూర్చొని ఉండగా వీరందరూ పర్యవేష్టితులై ఆ, వారికి సేవను చేస్తున్నారు. విశాఖ సఖి, లలితా సఖి. ఇక ఓ రూప లావణ్య రాశి అమీయా పొడిచే కసి హాస్య పరిహాస సంభాషణే. అక్కడ ఏమైంది? వాళ్ళందరూ సేవలు చేస్తుంటే రాధాకృష్ణులు, అదే రాధా గోవిందులు ఇలాగా హాస పరిహాస పూర్ణమైన సంభాషణలు చేసుకుంటున్నారట. అంటే ఒక చోట మనం కూడా ఎక్కడైనా గుమికూడామనుకోండి, చక్కగా అందరూ సంతోషంగా ఉండడానికి ఏం చేస్తాము? మనకు ఎవరికి వాళ్ళు తోచిన విధంగా ఆ, మాటలను అంటే ఆ, హాస్యంగా మాట్లాడుతూ ఇతరులను మనము నవ్వుతూ ఇతరులను కూడా నవ్విస్తూ ఉంటాము. అదే ఇక్కడ కూడా రాధాకృష్ణులు ఇద్దరు కూడా చక్కగా పలకరుతూ ఉన్నారు. అంటే పరిహాసంతో హాస్యాన్ని ఉలకపోస్తూ అలాగా వాళ్ళిద్దరూ సంభాషిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా ఉంది? శ్రీ రాధిక ఆమె ఎలాగా రూప లావణ్య రాశి, ఆ, అలాగ ఎవ్వరు ఉండరు, అంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపము ఆమెది. అలాగ వారిద్దరూ సంభాషణ చేస్తూ హాస్యపూరితంగా ఉండేసరికి ఆ పలుకులు ఎలాగున్నాయి? అమృత వర్షాన్ని కురిపిస్తున్నదా అని ఉన్నదట. వాళ్ళిద్దరు నవ్వుతూ అలాగా మాట్లాడుతూ ఉంటే అమృత వర్షము, అమృతంతో కూడినటువంటి వర్షము కురిపిస్తున్న వాతావరణం అక్కడ కలిగి ఉంది. ఇవన్నీ వర్ణిస్తూ శ్రీల నరోత్తమదాస ఠాకూర్ల వారు ఇక్కడ ఏమి ఆ, ప్రార్థిస్తున్నారు? నరోత్తమ దాసకోయే నిత్యలీల సుఖమోయే సుధాయే స్ఫురక మోర మానే. అంటే ఇలాంటి అద్భుతమైన ఈ బృందావనంలో ఉమ్, ఒక ఆ దివ్యమైనటువంటి ఆ లీలలు చేసేటువంటి కృష్ణ భగవానుడు, రాధికమ్మ అక్కడ ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆ దివ్య సుఖభరితమైన ఈ నిత్య లీలలన్నీ కూడా సదా నా హృదయంలో ప్రకటితమగుగాక. అంటే నిత్యము అక్కడ లీలలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తిరుపతి తిరుమల అక్కడ తీసుకున్నప్పుడు భగవంతునికి నిత్య కళ్యాణం జరుగుతుంటది. ఏ రోజు కూడా ఆగడానికి లేదు. అలాగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అక్కడ జరుగుతుంటది. అదేవిధంగా కృష్ణ భగవానుడు కూడా ఈ బృందావనంలో నిత్యము ఏదో ఒక లీలల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నంత వరకు కూడా అసురులను ఎంతో మందిని సంహరించడం జరిగింది. అదేవిధంగా ఉమ్, తన స్నేహితులతో ఆ వనాలలో సంచరించడం జరిగింది. అందరి అందరితోటి ఒక ఒక సఖ్యతతో, భావం, స్నేహ భావంతో, మాధుర్య భావంతో ఉమ్, అందరితో కూడా లీలలు అన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నటువంటి అతి సుందరమైన ప్రదేశమే ఆ బృందావనము. కాబట్టి ఆ భగవంతుడు చేసేటువంటి ఆ నిత్య లీలలు ఎప్పుడు కూడా నా హృదయంలో అలాగే నిలిచిపోవాలి అని ఇక్కడ శ్రీల నరోత్తమ దాస పలుకుతున్నారు. ఇదే ఆ, ఈ యొక్క కీర్తన అంటే చిన్న కీర్తనే, కాకపోతే అందులో అర్థము, భావము ఎంతో గొప్పగా ఉన్నది. అది మనము అర్థం చేసుకోవాలి. ఓకే. హరే కృష్ణ. జయలత మాతాజీ చదువుతానని చెప్పారు కదా, కీర్తన చేస్తారా? చేస్తాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్టార్ట్ చేయనా మాతాజీ? చేయండి. వాసంతి రాస శ్రీ నరోత్తమ దాస ఠాకూర్లు. బృందావన రమ్య స్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిరా మనోహార. బృందావన రమ్య స్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహార. అమృత కాళింది నీరే రాజహంస కేళి కోరే ताहे शोके घन काम कमला. अभ्रता कालिंदी नीरे राजा हंसा केली कोरे
ताहे शोके कनक कमला तारा मध्ये हेमापीठ अष्टादले वेष्टित अष्टादले प्रधान नायिका तारा मध्ये हेमापीठ अष्टादले वेष्टित अष्टादले प्रधाना नायिका तारा मध्ये रत्नासाने बोसिया छे दुई जाने श्यामा संगे सुंदरी राधिका तारा मध्ये रत्नासाने बोसिया छे दुई जाने श्यामा संगे सुंदरी राधिका ओलू ओरू पालावन्या राशि आमिया पोड़ी छे खासी हास्या परिहासा संभाषाने ओरू पालावन्या राशि आमिया पोड़ी छे खासी हास्या परिहासा संभाषाने नरोत्तम दास कोय नित्य लीला सुख मोय सदाया स्फुरुक मोरा माने नरोत्तम दास कोय नित्य लीला सुख मोय सदाये स्फुरुक मोरा माने वृंदावन रम्य स्थान दिव्या चिंतामणि धाम रतन मंदिर मनोहारा रतन मंदिर मनोहारा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम राम हरे हरे राम राम हरे 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 कृष्ण माता जी కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. थैंक यू హరే माता కృష్ణ जी మాతాజీ. చేయమంటారా మాతాజీ నేను కూడా కీర్తన? మాతాజీ ట్యూన్ వచ్చి ఉంటే చేయండి తప్పకుండా. వచ్చింది మాతాజీ. చేయండి. హరే కృష్ణ. శ్రీల నరోత్తమదాస ఠాకూర్ విరచితము. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహారా బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహారా అమృత కాళింది నీరే రాజహంస ಕೆಳಿ ಕೋರೆ ತಾಹೆ ಸೋಪೆ ಕನಕ ಕಮಲ ಅಮೃತ ಕಾಳಿಂದಿ ನೀರೆ ರಾಜಹಂಸ ಕೆಳಿ ಕೋರೆ ತಾಹೆ ಶೋಭೆ ಕನಕ ಕಮಲ ಬೃಂದಾವನ ರಮ್ಯಸ್ಥಾನ ದಿವ್ಯಾ ಚಿಂತಾಮಣಿ ಧಾಮ ರತನ ಮಂದಿರ ಮನೋಹಾರ ತಾರ ಮಧ್ಯೆ ಹೇಮಾಪೀಠ ಅಷ್ಟಾದಳೆ ಬೇಷ್ಟಿತ ಅಷ್ಟಾದಳೆ ಪ್ರಧಾನ ನಾಯೀಕ
तारमध्ये हेमापीठ अष्टादळे बेष्टिता अष्टादळे प्रधान नायिका तारमध्ये रत्नासाने बसियाचे दुई जाने श्याम संगे सुंदरी राधिका तारमध्ये रत्नासाने बसियाचे दुई जाने श्याम संगे सुंदरी राधिका बृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धामा रतन मंदिर मनोहारा लावण्य आम्ही या पोळीचे खासी हास्या परी हसा संभाषणे लावण्य आम्ही या पोळीचे खासी हास्या परी हसा संभाषणे नरोत्तमा दसा कोई नित्य लीला सुख मोई सदा स्फुरु मोर मानी नरोत्तमा दसा कोई नित्य लीला सुख मोई सदा स्फुरु मोर माने बृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धामा रतना मंदिर मनोहारा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे थैंक यू माता जी। हरे कृष्ण। हरे कृष्ण माता जी।